జీతం పెరుగుతుందా? చెప్పలేము. ఇలా ఖర్చులు పెరిగిపోయినప్పటికీ ఇప్పుడు వాళ్ళ పిల్లోడు కాలేజీకి కానీ వాళ్ళ అమ్మాయి కాలేజీకి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా మన మల్లయ్య 1500 ఇవ్వటం మాత్రం తప్పదు. ఎందుకంటే అది దశంభాగం. తనకు వచ్చే జీతంలో 15,000లో 1500 కట్టాల్సిందే. మీలో కొంతమంది ఈ మల్లయ్య కొంచెం పేదవాడు కదండి, పాపం అందుకనే ఇట్లా కష్టాలు పడుతున్నాడని అనుకుంటున్నారేమో. ఈ కష్టాలు మల్లయ్యకే కాదు, మహేష్కి కూడా. మహేష్కి 1,00,000 రూపాయల జీతం. ఆయనకు ఒక ఇల్లు, కారు, వెకేషన్కి వెళ్ళడానికి ఖర్చులు, ఇంటర్నెట్ ఖర్చులు, బోల్డని ఖర్చులు ఉన్నాయి. తను కూడా 10% అంటే 10,000 నెలకి చర్చికిస్తున్నాడు. ఇప్పుడు మన మహేష్ లెక్కలు చూస్తే 1,00,000 రూపాయలు సంపాదించే మహేష్ నెలకి 88,000 పైగా తన ఖర్చులకు పెట్టుకుని